వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అండ్ మై మీమోజీ. ఈరోజు అయితే ఫర్ ద ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి టీం లంచ్కి అయితే వెళ్తున్నాము. సో మా ఆఫీస్ దగ్గరలో ఉన్న పల్నాడుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మెనూ. సో మా టీంలోని వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాపం హెల్త్ బాగోక అసలు ఏమీ తినని వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కలిసి వెళ్ళడం అయితే అందరం వెళ్ళాము. అండ్ మనము ఫస్ట్ అయితే డిషెస్ స్టార్ట్ చేద్దాం. ఇది మెజెస్టిక్ చికెన్ అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ కొంచెం మంచి డిష్తో స్టార్ట్ చేసాము. దీనికి 9 out of 10 ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఎగ్ అనమాట. ఇది అంత స్పెషల్ ఏం అనిపించలేదు, లైక్ మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు కదా అని అనిపించింది నాకు. సో దీనికి నేను ఒక 6 out of 10 ఇవ్వగలను. అండ్ కొంచెం మంచిగా ఉన్నట్టు బాగుండు అనిపించింది. ఇది మాత్రం మాస్టర్ ఐటమ్ గైస్. చిల్లీ ప్రాన్స్ స్పైస్ తినే వాళ్ళు అయితే ఇంకా దీన్ని వదలరు అనమాట. అంత ఘోరమైన స్పైసీ ఉంది అండ్ అంతే టేస్టీగా కూడా ఉంది. దీనికైతే 10 out of 10. నాకు అన్నిట్లో ఇది మాత్రం స్పెషల్గా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి పెప్పర్ చికెన్ ఒక్కటే ఉందని అనుకోకండి, అతను సర్వ్ చేసే టైంలోపే నేను వీడియో తీసేసాను. సో దిస్ ఇస్ పెప్పర్ చికెన్. అండ్ పెప్పర్ చికెన్ నాకు ఓకే అనిపించింది. ఒక 7 out of 10 ఇవ్వచ్చు. పాపం మా టీంలోని హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళు బయట ఫుడ్ ఏం తినకూడదని ఇంకా ప్లెయిన్ పెరుగన్నం ఆర్డర్ ఇచ్చుకున్నారు. అసలు ఈవెన్ తాలింపు కూడా లేదు అందులోని. ఇంకా మేము మా స్టార్టర్స్తోని ఫుడ్ తింటుంటే లైక్ వాళ్ళు సూప్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. మేము స్టార్టర్స్ తినే టైంలో తాలింపు అవేం లేదు, కనీసం డెకరేషన్కి అనియన్ అయినా పెడదాం అని చెప్పేసి అనియన్ అయితే పెట్టి డెకరేషన్ అయితే చేశారు. బట్ అల్టిమేట్గా ఇంకా వాళ్ళు ఆ పెరుగన్నం తప్ప ఇంకేం తినలేదు. సో అది కూడా వీడియోలో తీసాను. నెక్స్ట్ ఇది మా బిర్యానీ అనమాట. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ గైస్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బిర్యానీ, బట్ నాకైతే అంత ఏం అనిపించలేదు. లిటరల్లీ దీనికి నేనైతే 4 out of 10 ఇస్తాను, ఎందుకంటే బయట ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పొట్లం కీమా బిర్యానీ. మనం మటన్ సెషన్ అయితే నాది కాదు, బట్ రిమైనింగ్ వాళ్ళు మటన్ చాలా ఆర్డర్ ఇచ్చుకున్నారు. నేను కొన్ని డిషెస్ వీడియో తీయలేకపోయాను. బట్ దిస్ ఇస్ పొట్లం కీమా బిర్యానీ. చాలా బాగుందంట టేస్ట్. దీంతో పాటు మటన్ పులావ్ కూడా స్పైసీ లెవెల్ వేరే లెవెల్ ఉందంట. సో మటన్ ఐటమ్స్కి అయితే అందరూ 10 out of 10 ఇచ్చారు వాళ్ళ ఒపీనియన్. సో దాట్స్ ఫర్ ద వీడియో అండ్ దాట్స్ ఫర్ ద ఫుడ్, వీడియో కాదు. అండ్ యాంబియన్స్ వచ్చేసరికి నాకు మరీ అంతేం అనిపించలేదు గైస్. యాంబియన్స్ ఓవరాల్గా ఒక 5 out of 10 ఇవ్వచ్చు. ఏదో వెళ్ళి కూర్చున్నామా, తినేసామా, వచ్చామా అన్నట్టుంది. నాకు అంత స్పెషల్ ఫీలింగ్ ఏం రాలేదు. దీంతోపాటు లాస్ట్లో ఒక డెజర్ట్ చెప్పాము, ఆప్రికాట్ డిలైట్. చాలా వర్స్ట్ గైస్. అసలు మనం బయట తినేదానికి ఇక్కడికినా నేను మార్క్స్ కూడా ఇవ్వాలనుకోవట్లే. ఇది ఎంట్రన్స్ అనమాట పల్నాడుకి. ఓకే, ఒక 7 out of 10 ఇవ్వచ్చు. ఇంత ఫుడ్ ఎంజాయ్ చేసాము. యాంబియన్స్ అంతగా ఏం లేదు, బట్ మా టీం అందరితో కలిసి టైం స్పెండ్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ అ గ్రేట్ టైం గైస్. అరౌండ్ 2 hours వరకు మంచిగా మాట్లాడుకుంటూ ఫుడ్ తింటూ ఎంజాయ్ అయితే చేసాము. డే అయితే చాలా బాగా గడిచింది. సో ఇది ఒక మంచి మెమరీగా యూట్యూబ్లోని మంచిగా పెడదామని చెప్పి వీడియో అయితే తీశాను. అండ్ అలానే ఐ థింక్ యూ గైస్ లైక్ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.